ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ 2025లో పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉంది, క్రైమ్ తగ్గిందా పెరిగిందా, ఎటువంటి క్రైమ్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పడానికి యాన్యువల్ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే మొత్తం మీద చూస్తే టోటల్ క్రైమ్ అనేది 24 కంటే 25లో తగ్గింది. అరౌండ్ 13% డిక్రీజ్ ఉంది. 24లో 10,257 ఎఫ్ఐఆర్స్ అయితే 25లో 8,937 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. సో 13% వరకు టోటల్ క్రైమ్లో తగ్గింది. అదేవిధంగా ఈ బార్డరీ ఆఫెన్సెస్ అంటే మర్డర్స్, హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్ మొత్తం మీద 7% తగ్గినాయి. 24లో 1,100 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1,022 కేసెస్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. సో అరౌండ్ 7%ది బార్డరీ ఆఫెన్సెస్లో డిక్రీజ్ ఉంది. ప్రాపర్టీ ఆఫెన్సెస్ చూస్తే ప్రాపర్టీ ఆఫెన్సెస్ 3% వరకు 25లో పెరిగినాయి. సో 1,054 ఆఫెన్సెస్ రిజిస్టర్ అయితే 24లో, 25లో 1,090 ఆఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి. కానీ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఆల్మోస్ట్ సిమిలర్ మేనర్లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉన్నాయి. కానీ డిటెక్షన్ బాగా 25లో పెరిగింది. సో 2024లో 33.11% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరంలో 57.33%, అంటే బాగా ప్రాపర్టీ ఆఫెన్సెస్ బాగా డిటెక్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దాని అర్థం. అదేవిధంగా 2024 సంబంధించినవి కూడా అరౌండ్ 176 ఆఫెన్సెస్ 2024వి కూడా 25లో డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 25లో అరౌండ్ 12 crores ప్రాపర్టీ వర్త్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో జరిగిన నేరాల్లో కూడా 2,17 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ సంవత్సరంలో 38% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి 64% వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది. సో రికవరీ పర్సెంటేజ్లో, డిటెక్షన్ పర్సెంటేజ్లో 2025లో 24 కంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉంది, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. రేప్ కేసెస్ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గినాయి. సో 6% వరకు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా పాక్సో యాక్ట్ కేసెస్ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో 24 అండ్ 25లో సేమ్ స్కేల్లోనే ఉన్నాయి. SC/ST యాక్ట్ కేసెస్ 2% పెరిగాయి. తర్వాత యాక్సిడెంట్స్ వరకు చూస్తే యాక్సిడెంట్స్ మనకి ఈ సంవత్సరంలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే ఎక్కడైతే ఏ యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోతారో 25% వరకు తగ్గినాయి. దాంట్లో మేజర్ షేర్ డిసెంబర్లో మనకి చాలా రిడక్షన్ ఉంది. ఈ నెలలో లాస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్లో మనకి బాగా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గుముఖం పట్టాయి. సో ఇది చాలా మంచి పరిణామం. ప్రతి సంవత్సరం మనకి రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది అనవసరంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో ఈ సంవత్సరం మనం ఏదైతే దాని మీద మనం ఏదైతే చర్యలు తీసుకున్నాము, మనం బ్లాక్ స్పాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము, అక్కడ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. ఏదైతే మన జిల్లాలో టాప్ 10 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఏ టైంలో మ్యాక్సిమం యాక్సిడెంట్స్ జరుగుతాయో ఆ టైంలో అక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయించడము, చలాన్లు కట్టించడము. అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎక్కడైతే రోడ్స్లో ప్రాబ్లం ఉందో, లైటింగ్ ప్రాబ్లం ఉందో అది కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి చెప్పి అది పని చేయించడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడము, అవన్నీ చేయడం వల్ల జంగల్ క్లియరెన్స్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల మనకి 25% మనకి ఫైటల్ యాక్సిడెంట్స్లో రిడక్షన్ ఉంది. అదేవిధంగా నాన్ ఫైటల్ యాక్సిడెంట్స్ కూడా 7% వరకు ఇది ఏదైతే మనం చర్యలు తీసుకున్నామో దానివల్ల తగ్గడం జరిగింది. సైబర్ క్రైమ్ చూస్తే సైబర్ క్రైమ్ ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉంది. లాస్ట్ సంవత్సరం 113 క్రైమ్స్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 102 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాయి. ఏదైతే కోర్టు డిస్పోజల్ ఉందో కోర్టు డిస్పోజల్ ఈ సంవత్సరం బాగా పెరిగింది. సో గత సంవత్సరము మొత్తము 5,000 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయితే ఈ సంవత్సరం 9,200 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయ్యాయి. అది చాలా మంచి పరిణామం. అంటే
కోర్ట్స్లో ఏదైతే మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామో దాన్ని ట్రయల్ కంప్లీట్ చేయించడము, దానికి ఒక కొలిక్కి తీసుకురావడం అనేది చేయడం జరిగింది. సో 9,214 కేసెస్లో 3,997 కేసెస్లో కన్విక్షన్ రావడం జరిగింది. 1,579 కేసెస్ ఎక్విటల్, 3,600 కేసెస్ మనం కాంప్రమైజ్ చేయించడం జరిగింది. సో కన్విక్షన్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. లాస్ట్ సంవత్సరం 11.97% ఉంటే ఈ సంవత్సరం 43% వరకు కన్విక్షన్ పెరిగింది. అంటే మనం ఒక్కసారి ఎవరిమైనా కేసు రిజిస్టర్ చేస్తే దాని తర్వాత వాళ్ళకి ఫైన్ విధించడం కానీ శిక్ష విధించడం 43% కేసెస్లో జరిగింది. సో అది మంచి పరిణామం కింద మనం భావించాలి. అదేవిధంగా లోక్ అదాలత్లో కూడా మనం బాగా డిస్పోజల్ చేయగలిగాము. సో గత సంవత్సరంలో అరౌండ్ 2,900 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయితే ఈ సంవత్సరంలో 7,364 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయ్యాయి. అది కూడా ఒక మంచి పరిణామము. అదేవిధంగా ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్ కూడా లాస్ట్ సంవత్సరము 437 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ అయితే ఈ సంవత్సరం 1,374 ఎన్బిడబ్ల్యూస్ మనం డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత ఎన్డీపీఎస్ విషయానికి వస్తే మనం ఎన్డీపీఎస్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. లాస్ట్ 2 months నుంచి ఎన్డీపీఎస్ మీద, గాంజా మీద బాగా ఫోకస్ పెట్టడం జరిగింది, బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ని ఎన్డీపీఎస్ మీద ప్రైమరీగా వాళ్ళు గాంజా మీద పని చేస్తున్నారు. దాంతో మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి. గత 2 నెలల్లో మనం అరౌండ్ 200 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. మొత్తం సంవత్సరానికి చూస్తే లాస్ట్ సంవత్సరం 63 కేసులు రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 91 కేసెస్ గాంజా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో లాస్ట్ సంవత్సరం 238 అక్యూజ్డ్ అరెస్ట్ చేస్తే ఈ సంవత్సరం 403 అక్యూజ్డ్, ఆల్మోస్ట్ డబల్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా లాస్ట్ 2 monthsలో ఎక్కువ మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా గంజాయి మీద మనం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. డ్రగ్స్ మీద ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఉంచినా అందరినూ ఆ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే మళ్ళా ఇన్వాల్వ్ అవుతున్నారో గాంజా కేసెస్లో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడము, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడము, మళ్ళా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి పీడీ యాక్ట్ కానీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా మనం కాన్సన్ట్రేట్ చేసాము. ఎన్ఫోర్స్మెంట్ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కేసు కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా పెరిగింది. సో ఎవరైతే రాత్రిపూట బయట తిరుగుతున్నారో, బయట అల్లరి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద మనం కేసెస్ నమోదు చేస్తున్నాము. సో ఈ సంవత్సరము 7,713 కేసెస్ మనం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే కూడా లాస్ట్ సంవత్సరము 5,900 పీపుల్ మీద మనం ఓపెన్ డ్రింకింగ్ కేసు పెడితే ఈ సంవత్సరం 7,400 మీద పెట్టడం జరిగింది. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెరగడం వల్ల మనకి చిన్న ఇన్సిడెంట్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. రాత్రి ఎవరైతే తిరిగి కొంతమందికి ఇబ్బంది పెట్టేవారు అది తగ్గింది. సిటిజన్ సేఫ్టీ దాంతో పెరుగుతుంది. సో ఆ దృష్ట్యా మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెరగడం అనేది మంచి పరిణామం. తర్వాత ఈ చలానా కూడా, ఈ రోడ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ సంవత్సరం బాగా పెరిగింది. లాస్ట్ సంవత్సరము మనం 1,84,060 చలానాస్ కడితే ఈ సంవత్సరము లాస్ట్ సంవత్సరం 18,460 చలానాస్ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరం 65,000 చలానాస్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మంచి కేసెస్ మనం ఈ సంవత్సరం డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మంగళగిరి రూరల్ పిఎస్లో 5 kgs గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయితే అది ఇమీడియట్గా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి ట్రేస్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ మొత్తం రికవరీ కూడా చేయడం జరిగింది. అది చాలా చక్కగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టాపురంలో 35 lakhs వర్త్ హౌస్ బ్రేకింగ్ కేసులో కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మేడికొండూరు పిఎస్లో ఒక ఆటోలో తీసుకెళ్ళి ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించి ఒక
మనకి బాడీ దొరికింది. దాని తర్వాత దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అది మర్డర్ కింద దాన్ని సెక్షన్ ఆల్టర్ చేసి ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా టెక్నికల్గా చాలా మంచి కేసు. అది కూడా ఆ, ఆ, దాంట్లో మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొల్లిపార సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయితే దాంట్లో ముద్దాయిలను పట్టుకొని మిగతా ఇంకా 14 కేసెస్లో మనం రికవరీ చేసి ప్రాపర్టీ అంతా బాధితులకి మనం రిటర్న్ చేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి 3 టౌన్ పిఎస్లో ముసల విమెన్ని టార్గెట్ చేస్తున్న ఒక ముఠాని మనం మర్డర్ చేస్తున్న ముఠాని మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టాపురం పిఎస్లో మొన్న క్రికెట్ బెట్టింగ్ సంబంధించి 13.6 lakhs క్యాష్, అదేవిధంగా 5 lakhs అకౌంట్స్లో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ క్రికెట్ బెట్టింగ్ ముఠాని మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత కాకుమాను పిఎస్ సంబంధించి మొన్న డిజిటల్ అరెస్ట్ సంబంధించి ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఓల్డ్ లేడీ దగ్గర నుంచి 42 lakhs వాళ్ళు ఫ్రాడ్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దాంట్లో ఎవరైతే ఈ అకౌంట్ అద్దెకి ఇచ్చారో, అంటే మ్యూల్ అకౌంట్ కింద ఇచ్చారో, ఎవరైతే అక్కడ తీసుకెళ్లి చేయించారో వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సో డిజిటల్ అరెస్ట్ కేసులో కూడా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈ పీడీ యాక్ట్ అండ్ పిట్ అండ్ డిపిఎస్కి వస్తే ఈ సంవత్సరంలో 11 persons మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 persons మీద మనం ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాము. ఇది త్వరలోనే అప్రూవ్ అయి వస్తాయి. వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేసి లోపలికి ప్రివెంటివ్గా పంపించడం జరుగుతుంది. ఎవరైతే మళ్ళా క్రైమ్ చేస్తున్నారో, అది రౌడీస్ ఉండొచ్చు, అది ప్రాపర్టీ క్రిమినల్స్ ఉండొచ్చు, ఎవరైతే మళ్ళా కంట్రోల్ కాకుండా మళ్ళీ క్రైమ్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం కానీ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టడం కూడా చేస్తున్నాము. సో ఈ సంవత్సరంలో గాంజా మీద బాగా మనం ఫోకస్ చేసాము. సో ఏదైతే సీజ్డ్ గాంజా ఉంటుందో అది ఆల్మోస్ట్ 1854 kgs గాంజా మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, విలేజెస్కి వెళ్ళి, వార్డ్స్కి వెళ్ళి మనం అవగాహన కల్పిస్తున్నాము. సో సంకల్పం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సంకల్పం ప్రోగ్రామ్ కింద ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 60 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కొన్ని స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము. సో యువత ఎవరు కూడా గంజాయి జోలికి పోకూడదు, డ్రగ్స్ యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రతిరోజు మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఈ స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర ఏదైతే ఈ చిన్న షాప్స్లో సిగరెట్స్ అమ్మడం అనేది, కొన్ని చోట్ల డ్రగ్స్ అమ్మడం అనేది కూడా జరుగుతుందనేది మనకి ఇన్ఫర్మేషన్ మీద ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చేయడం జరిగింది. దాంట్లో 1200 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల వరకు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో ఇనిషియేటివ్ కింద మనం ఒక సైకిల్ ర్యాలీ కూడా రీసెంట్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఈ సంకల్పం సంబంధించి కొన్ని ఫొటోస్, డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో. నెక్స్ట్ తర్వాత ఈ ఈవ్ టీజింగ్ మీద కూడా మనం ఒక డ్రైవ్ తీసుకున్నాము. సో ఎక్కడైతే ఈ స్కూల్స్, కాలేజెస్ దగ్గర, ఎక్కడైతే బస్ స్టాప్స్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఈవ్ టీజింగ్ జరుగుతుందో, ఎక్కడైతే క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఈ ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళకి మనం పట్టుకోవడము, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 3000 మందికి మనం ఈ సంవత్సరంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈవ్ టీజర్స్కి. ఇది కొన్ని ఫోటోలు. సో మనకి ప్రతి సోమవారం, అదేవిధంగా మొత్తం వారంలో ప్రతిరోజు కూడా మనకి చాలామంది పెటిషన్స్తో వస్తూ ఉంటారు. సో ఆ పెటిషన్స్ను తీసుకోవడము, దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయడము, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిష్కారం చేయడం అనేది జరుగుతూ ఉంది విదిన్ టైం లిమిట్. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 6500 పెటిషన్స్ మనకి రిసీవ్ అయ్యాయి. అన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసి డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది.
సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ బాగా ఈ సంవత్సరంలో డ్రైవ్ చెకప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4500 సీసీ కెమెరాస్ కొత్తగా మొత్తం డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా పెట్టించడం జరిగింది. ఎక్కడైతే మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తామో అక్కడ ఆటోమేటిక్గా క్రైమ్ తగ్గిపోతుంది. సో క్రైమ్ కంట్రోల్లో సీసీ కెమెరాస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ 4500 కెమెరాస్ మనం కొత్తగా పెట్టించడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ మీద శక్తి టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. సో శక్తి టీమ్స్ మన జిల్లాలో 8 పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఈ టీజర్స్ను కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత శక్తి యాప్ డౌన్లోడ్ చేయించడము, ఏమైనా కాల్స్ వస్తే దానికి రెస్పాండ్ అవ్వడం అనేది ప్రాపర్గా చేయడం జరుగుతుంది. సో టెక్నాలజీని మనం పోలీసింగ్లో బాగా యూజ్ చేస్తున్నాము. సో మనం 14 డ్రోన్స్ మన జిల్లాలో మనం ప్రక్యూర్ చేయడం జరిగింది. సో డ్రోన్స్తో మనం బీట్స్ పంపిస్తూ ఉంటాము. సో ఒక మనిషి అంటే 10 మనుషులు చేసే పని ఒక డ్రోన్ చేస్తుంది. సో డ్రోన్స్ ద్వారా మనం బీట్స్ నిర్వహిస్తున్నాము. 800 డ్రోన్ బీట్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దాంతో మనం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్, ట్రాఫిక్ వైలేషన్స్, అదర్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మనం డ్రోన్స్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. పల్లె నిద్ర కింద మన ఆఫీసర్స్ ఒక విలేజ్కి వెళ్ళి, వార్డుకి వెళ్ళి అక్కడ రాత్రి అక్కడ పడుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము అనేది కంటిన్యూస్గా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరంలో 155 పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కూడా కంటిన్యూస్గా చేస్తున్నాము. సో ఈ సంవత్సరంలో 32 నాకాబందీ చేయడం జరిగింది. అండ్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ రీసెంట్గా మనం స్టార్ట్ చేశాము. 16 కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. దాంట్లో డాక్యుమెంటేషన్ లేని 631 టూ వీలర్స్ మనం సీజ్ చేశాము. అదేవిధంగా 66 సస్పిషియస్ పర్సన్స్ని కస్టడీలో కూడా తీసుకున్నాము. సో ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతాయి. సో ఈ మెయిన్లీ డ్రగ్స్ మీద, గాంజా మీద, దాంతోపాటు ఇంకా కూడా అన్ని రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద, అన్ని రకాల దాని మీద మనం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కంటిన్యూ అవుతాయి. అదేవిధంగా ఒక టాస్క్ ఫోర్స్ కొత్తగా పెట్టడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ 65 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. టాస్క్ ఫోర్స్ పట్టుకున్నవి దాంట్లో 300 మందిని అరెస్ట్ చేసి 46 lakhs వర్త్ ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ సీజ్ చేసిన ఈ బెట్టింగ్కి యూజ్ చేసిన అమౌంట్ ఉంది. అదే నెక్స్ట్. సో అదేవిధంగా ఫోన్స్, బైక్స్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 46 lakhs వర్త్ ప్రాపర్టీ ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా మనం సీజ్ చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని మేజర్ క్రైమ్స్కి పాల్పడిన ముద్దాయిలని రోడ్డు మీద నడిపించుకుంటూ కోర్టుకి తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి అందరికీ తెలిసే విధంగా ఎవరైతే నేరాల్లో పాల్పడతారో వాళ్ళకి ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అందరికీ తెలిసే విధంగా కొన్ని కేసెస్లో మనం అక్యూజ్డ్ను నడిపించుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. సో రౌడీ షీటర్స్ని మనం ప్రతి వారం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సో రౌడీ షీటర్స్ని స్టేషన్కి పిలిపించడము, వాళ్ళను కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ యాక్టివిటీస్ మానిటర్ చేయడం అనేది కంటిన్యూస్గా చేస్తున్నాము. సో ఈ సంవత్సరం దీని మీద కూడా బాగా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్, రోడ్ యాక్సిడెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ మనకి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 25% వరకు ఫైటల్ యాక్సిడెంట్స్, 7% వరకు నాన్ ఫైటల్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగాము. అవన్నీ కూడా మనం ఏదైతే మనం రోడ్ ఇంజనీరింగ్ ఇష్యూస్ మనం రిజాల్వ్ చేసాము, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచాము, అదేవిధంగా కొన్ని చోట్ల ఈ వార్నింగ్ బోర్డ్స్ పెట్టించడము, జంగల్ క్లియరెన్స్ చేయించడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడము, ఇవన్నీ దాంతో మనకి మంచి ఫలితాలు వచ్చాయి. తర్వాత కన్విక్షన్స్ చూస్తే, అంటే మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేస్తామో ఆ కేసుకి ఫైనల్గా శిక్ష పడితేనే దాన్ని మనం సక్సెస్ఫుల్గా చేసినట్టు. సో కన్విక్షన్స్ మనకి ఈ సంవత్సరం పెరిగాయి. సో గత సంవత్సరం 22 కన్విక్షన్స్ వస్తే ఈ సంవత్సరం 72 కన్విక్షన్స్ వచ్చాయి. దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ 11 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది.
అదేవిధంగా 3 కేసెస్లో 20 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 కేసుల్లో 10 సంవత్సరాలు, ఒక కేసులో 7 ఇయర్స్ పనిష్మెంట్, 8 కేసెస్లో 5 ఇయర్స్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మంచి ఫలితము. సో మేజర్ మనం అంటే ఎక్కువ మేజర్ కన్విక్షన్స్ చూస్తే మనకి 23 మంచి కన్విక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, 25 ఇయర్స్, 20 ఇయర్స్, 10 ఇయర్స్ పనిష్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో దాని డీటెయిల్స్ మేము ఈ ప్రెజెంటేషన్లో మర్డర్ కేసెస్ ఉన్నాయి, పాక్సో కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ కేసెస్లో మనకి కన్విక్షన్ రావడం జరిగింది. తర్వాత ఎన్డీపీఎస్ కేసెస్లో కూడా మనకి కన్విక్షన్ రావడం జరిగింది. మొత్తం 5 కేసెస్లో ఈ సంవత్సరం ఎన్డీపీఎస్ కేసెస్లో కూడా కన్విక్షన్ వచ్చింది. సో ఎవరైతే ఈ గాంజాయితో పట్టుబడుతున్నారు, గాంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళకి కూడా శిక్షలు పడుతున్నాయి. ఎన్డీపీఎస్ కేసులో కన్విక్షన్ పడడం అనేది చాలా చాలా కష్టము. సో దాంట్లో కూడా మనం కన్విక్షన్ వరకు తీసుకురాగలిగాము. అది ఒక మంచి పరిణామము. ఇప్పుడు కూడా ఏదైతే మనము కేసులు రిజిస్టర్ చేస్తున్నాం దాంట్లో కూడా శిక్ష పడే విధంగా మనము అన్ని చర్యలు దాంట్లో తీసుకుంటున్నాము. సో ఈ సంవత్సరంలో ఇది మాకు ఉన్న క్రైమ్ స్టాటిస్టిక్స్. సో ఎటువంటి క్రైమ్ తగ్గింది, ఎటువంటి క్రైమ్ పెరిగింది, ఓవరాల్గా మనకి క్రైమ్ తగ్గింది గుంటూరు జిల్లాలో, అండ్ అన్ని హెడ్స్లో మనకి క్రైమ్ తగ్గించడం జరిగింది. సో ఇది మంచి పరిణామం. రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధంగా ఇంకా ముమ్మరంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అండ్ ఇంకా మంచి ఫలితాలు మనం సాధిస్తామని మేము భావిస్తున్నాము. సో అదేవిధంగా మీడియా మిత్రులకి కూడా అందరికీ చాలా ధన్యవాదం. సో మేము చేసిన పనిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మేము ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుంటున్నామో, ఏదైతే పని చేస్తున్నామో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ప్రజల్లోకి వెళ్ళకపోతే మా ఇంపాక్ట్, మేము చేసిన పని ఎవరికి తెలియదు. సో దానికి ఇంపాక్ట్ ఏముండదు. సో మీడియా ద్వారానే మేము ప్రజలతో మమేకం అవుతాము, ప్రజలతో మేము ఇంటరాక్ట్ అవుతాము. అదేవిధంగా మీడియా వాళ్ళు ప్రజల్లో ఉండే అభిప్రాయము, తర్వాత ప్రజలకి ఉన్న సమస్యలు కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు. అది కూడా నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద ఏం చేస్తే బాగుంటుంది, మీడియా నుంచి కూడా మాకు మంచి సజెషన్స్ వస్తుంటాయి. సో దానికోసం కూడా చాలా చాలా ధన్యవాదము. అదేవిధంగా సిస్టంలో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సిస్టంలో కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, అది కూడా మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీరు మొత్తం సంవత్సరం మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు, మంచి పాజిటివ్గా మాతో ఉన్నారు, మాకు అండగా ఉన్నారు. సో ఇది నా దగ్గర ఇప్పుడు ఫిగర్స్ లేవు, ఓకే, అండ్ ఇది నేను చెప్పలేని డేటా మీరు అడుగుతున్నారు. సో 31 డిసెంబర్ వస్తూ ఉంది, న్యూ ఇయర్ వస్తూ ఉంది. చాలామంది న్యూ ఇయర్ రోజు రోడ్ మీదకి వచ్చి సెలబ్రేట్ చేస్తారు, చాలామంది బయట వచ్చి అల్లర్లు చేస్తారు, చాలామంది తాగి బండ్లు నడుపుతారు, దాంతో చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా చోట్ల ఘర్షణలు జరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా సహించేది లేదు. అందరికీ మేము మీ ఇంట్లోనే ఉండి, మీ ఫ్యామిలీతో, కుటుంబంతో ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. సో బయట వచ్చి ఎవరైనా అల్లర్లు చేస్తే, ర్యాష్గా బండ్లు నడిపితే వాళ్ళ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాము, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సో ఎవరు కూడా బయటకి వచ్చి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. సో అందరూ కూడా పీస్ఫుల్ మేనర్లో మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఎక్కడ కూడా ఈ బయట వచ్చి న్యూసెన్స్ చేయడం అనేది ఆల్రెడీ ప్రతిరోజు మేము డ్రైవ్ చేస్తున్నాము. ఆ రోజు ప్రత్యేకంగా పెట్రోలింగ్ పార్టీస్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ బయటకి వచ్చి చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో న్యూ ఇయర్ రోజున కొన్ని చోట్ల అన్ని ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని కొన్ని చోట్ల గ్యాదరింగ్స్ పెడుతున్నారు. సో అది చట్టపరంగా
ఏదైతే వాళ్ళకి పర్మిషన్స్ కావాలో అన్ని లైసెన్స్లు తీసుకొని పర్మిషన్లు తీసుకొని వాళ్ళకి అలౌ చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.